యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. శివాని త్రిశూల్ని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు కదా, ఇప్పుడు తనని ఒప్పించడం ఎలా? ఒప్పుకున్నందుకే ఇంటికొచ్చింది, అలాగే ఒప్పుకుంటుంది. శివాని త్రిశూల్ని సంపూర్ణంగా భర్తగా ఒప్పుకోలేదండి. మేవింటికి వచ్చాక అన్నీ సర్దుకుంటాయని చెప్పినందుకు తను ఒప్పుకుని మాతో వచ్చింది. పూజారి గారిలా చెప్తారు అని మాక్కూడా తెలీదండి. ఇప్పుడు శివాని సులభంగా ఒప్పుకోదన్నమాట. నాక్కూడా ఇప్పుడు అదే భయంగా ఉందండి. పూజారి గారు చెప్పినట్టే జరిగితే అప్పుడేం చెయ్యాలి? నా కడుపులో ఇంకొక జీవం పెరుగుతోంది. దానికేదైనా జరగరాని జరిగితే, ఈ ఇంట్లో వాళ్ళకేమైనా జరిగితే? మధు, అలాంటిదేమీ జరగదు, కామ్గా ఉండు. ఏవండి, పూజారి గారు ఊరికే ఏమీ చెప్పరు కదా, జాతకం చూసేవాళ్లు చెప్పారు. ఒకవేళ ఆయన చెప్పినట్టే అంతా జరిగితే అప్పుడేం చెయ్యాలండి? మధు, నువ్వు లేనిపోనివన్నీ ఆలోచించి మనసును పాడు చేసుకోకు. ఏమీ అవ్వదు, టెన్షన్ పడకు. మీరేమో ధైర్యం తెచ్చుకోమంటున్నారు, కానీ నాకా ధైర్యమే పుట్టట్లేదండి. నువ్వు భయపడితే నీ లోపలున్న బిడ్డకి చాలా ఇబ్బంది అవుతుంది. అలాగని కామ్గా ఉంటే పూజారి గారు చెప్పినట్టే ఏవైనా జరిగిందంటే? ఓపికతో ఉండు, ఏమవ్వదు. నాకైతే ఏమీ తోచట్లేదండి. ఏమండి, పెద్దయ్య గారు ఎక్కడికి వెళ్లారు? ఆయన ఎప్పుడొస్తారండి? వస్తారు. అదే ఎప్పుడొస్తారండి? ఒక రోజా, ఒక వారమా, ఏమీ తెలీదా? వారు చేయాల్సిన పని చాలా ఉంది. వారు ఈరోజే తిరిగి వస్తారని చెప్పలేం. ఏమండి, పెద్దయ్య గారు కూడా ఉండుంటే పరిస్థితిని పరిష్కరించుండేవారు కదా. అవును, అయ్యగారు ఉండాల్సింది. ఉండుంటే అంతా మంచి జరిగేది, కానీ తాను లేడు కదా. వచ్చే వరకు ఎదురు చూడాలంతే. శివానితో ఎలా మాట్లాడాలబ్బా? ఎలాగైనా మాట్లాడాలని డిసైడ్ అయిపోయాను, కానీ ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదే. శివాని, నన్ను హింసించకు త్రిశూల్. శివాని, నేను నిన్ను హింసించడానికి ఏం రాలేదు. నేను ఒంటరిగా ఉంటే నా కళ్ళ ముందు నిలబడి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? దయచేసి నన్ను వదిలే. శివాని, నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు శివాని. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, అలాగని నిన్ను దక్కించుకోవడం నా మొండితనం కాదు. అక్కడ స్వామిగారు అలా చెప్పేశారు, కానీ వద్దు. నువ్వింకా ఏం మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. శివాని ప్లీజ్, నాకు మాట్లాడే అవకాశం ఏమైనా ఇస్తావా? అన్ని అవకాశాల్ని నువ్వే కోల్పోయావు. శివాని, నా కోసం కాకపోయినా ఇంట్లో వాళ్ళ కోసమైనా నా మాట వింటావా ప్లీజ్? చూడు, నేను నీకు తాళి కట్టానన్న కారణంతో నీ మీద అధికారం చెలాయించడం లేదు, లేక ఆ స్వామిగారు ఏదో చెప్పారన్న మాటల వల్ల నేను టెన్షన్ అయ్యి నీతో త్రివిక్రమ్, నువ్వేమైనా తమాషాలు చేస్తున్నావా? ఇది తమాషా చేసే విషయమా? ఎవరైనా తన గర్ల్ ఫ్రెండ్ గురించి ఇలా మాట్లాడతారా? శివాని దీనికి ఎలా ఒప్పుకుంటుంది? తను ఏ సమాధానం చెప్పలేదా దీనికి? లేదు, నేనొచ్చే వరకు తను ఏమీ సమాధానం చెప్పలేదు. ఇవ్వకూడదు, ఇవ్వకూడదు. నేను తననే నమ్మాను. శివాని దీనికి ఒప్పుకోదు అనిపిస్తోంది నాకు. తన మనసులో ఉన్న ప్రేమే వేరు. ఆ ప్రేమని చంపి వేరే వాడితో కాపురం చేస్తుందా? అది అసాధ్యం. ఇద్దరం ఇలాగే అనుకుంటూ కామ్గా కూర్చున్నాం, కానీ ఏమైంది? వద్దు అని ఇల్లు వదిలి వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ తిరిగొచ్చేసింది. ఇది నువ్వు గెస్ చేసావా? లేదు, శివాని ఎప్పటికైనా నాది మాత్రమే. తను నాకే దక్కాల్సింది. త్రిశూల్ స్థానంలో నేను ఉండాలి. కాదు, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఒప్పుకొని సంసారం మొదలు పెట్టేస్తే
లేదు, మొదలవదు. నువ్వు అలాగే అంటావు, కానీ అక్కడ సిచ్యువేషన్ వేరే ఉంది. వాళ్ళిద్దరూ ఒప్పేసుకొని శివాని అండ్ త్రిశూల్. ఇక చాలా నోర్మోయ్. అలా ఏమైనా జరిగితే నా ఆదిశేషుడు నాకెప్పటికీ దక్కడు. నా ఆదిశేషుణ్ణి నేను తనతో ఊహించుకోవడం కూడా సాధ్యం కావడం లేదు నాకు. మాయాంగిని, ఏం ఆలోచిస్తున్నావు? నాకిక్కడ రక్తం మరిగిపోతుంది. అక్కడ వాళ్ళు సంసారం మొదలు పెడితే శివాని నాకు ఎప్పటికీ దక్కదు. నిన్న మొన్న మొదలైన ప్రేమకే నువ్వు ఇలా అంటున్నావే. నాది 23 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ప్రేమ. ఇంకా నేనేమనాలి? నేను ఆదిశేషుడి ప్రేమని పోగొట్టుకోను. మాయా, వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలవకూడదు. శివాని దీనికి ఒప్పుకోకూడదు. ఒప్పుకోదు, ఒప్పుకోదు, ఒప్పుకోదు. వాళ్ళ కాపురం మొదలవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ శివాని మనసులో ఆ ఆలోచన కూడా రాకూడదు. నా దృష్టిలో నీకు నాగలోక తలుపులు మూసుకున్నాయి శివాని. పరమేశ్వర, ఏమవుతుంది నా జీవితంలో? ఎన్నో కలలన్నీ పెట్టుకొని ఈ భూమి మీదకొచ్చాను నేను. నా కలలన్నీ నెరవేరే సమయంలో ఈ త్రిశూలొచ్చి నా మెడలో తాళి కట్టి అన్ని తలకిందలయ్యేలా చేసేశాడు. కళలే ఉండని నా జీవితమే ఆగిపోయింది. ఎందుకు నన్ను ఇలా కష్టపెడుతున్నావు పరమేశ్వర? జరిగిన గాయం మీదే మళ్ళీ ఎందుకు పడుస్తున్నావు? కావట్లేదు, నా వల్ల కావట్లేదు. అందరూ అడిగే ప్రశ్నలకి నేను సమాధానం ఇవ్వలేకపోతున్నాను. సమాధానం ఇవ్వడానికి నా దగ్గర ఎలాంటి సమాధానం కూడా లేదు. లేదు, నేనొక నిర్ణయానికి వచ్చి తీరాల్సిందే. ఆ నిర్ణయం నీ సూచనే అవ్వాలి. నీ పరిహారమే నా జీవితానికి ముందడుగవుతుంది. నాకు సమాధానం దొరికి తీరాల్సిందే. పరమేశ్వర, ఏంటిది? నేనొస్తుండగానే వెలుగుతున్న దీపాలు ఆరిపోయాయి ఎందుకు? అంటే నా బతుకు కూడా ఇంతే అంటారా? ఇప్పుడు నీకు సంతోషంగా ఉండుంటుందా శివ? నన్ను అతి ఘోరమైన పరిస్థితికి తెచ్చి నిలబెట్టావు. దీనికేనా నన్ను ఆ ఇంటికి వెళ్ళమని పంపించింది? దీనికేనా నేను పెట్టిన అడుగుని వెనక్కి తీసుకోకూడదని నువ్వు చెప్పింది? చెప్పు పరమేశ్వర, నాకు సమాధానం చెప్పు. ఇష్టం లేకపోయినా మెడలో తాళిని తీయకూడదు అని వాసుకి దేవుడితో చెప్పించావు. కష్టమైనా ఆ ఇంటికి వెళ్ళాలి అని ఆజ్ఞాపించావు. నువ్వు చెప్పినవన్నీ నేను చేస్తూనే ఉన్నా. కానీ ఇప్పుడు అతనితో సంసారం మొదలు పెట్టాలి నేను. ఇది ఎలా సాధ్యం పరమేశ్వర? నేను మనసారా ప్రేమించింది నా ఆదిశేషని. నేను పెళ్లి చేసుకోవాల్సింది కూడా అతన్నే. కానీ ఈ త్రిశూలొచ్చి నాకు తాళి కట్టేశాడు. అతను నన్ను ప్రేమించుండొచ్చు, కానీ నేను అతన్ని ఒక్క క్షణం కూడా ప్రేమించలేదు. ఇక ముందు ప్రేమించను కూడా. ఇష్టం లేకపోయినా అతనితో సంసారం చేయటం నా వల్ల కాదు, సాధ్యం కాదు. ఇప్పుడు నేనేం చేయను పరమేశ్వర? చెప్పు. నాకిప్పుడు సంసారం వద్దు అంటే ఆ ఇల్లంతా అల్లకల్లోలం అవుతుంది. ఆ ఇంట్లో చావు కేకలు కూడా వినిపిస్తాయని అందరూ చెప్తున్నారు. అలాంటిదే ఏదైనా జరిగితే అదంతా జరిగింది నా వల్లే అని అపరాధం నా మీదే ఉంటుంది. నేను అపరాధానికి భయపడి నీ దగ్గరికి రాలేదు. ఆ ఇంటికి నా వల్ల చెడు జరగటం నాకు ఇష్టం లేదు. ఎప్పుడు మంచే కోరి మంచి మనుషులున్న ఇల్లు అది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంటికి చెడు జరగకూడదు. నువ్వు నాకు ఏం చెప్పి ఆ ఇంటికి పంపించావు అదే దారిలో నడిచే ఆలోచన చేశాను నేను.
అది తప్పో ఒప్పో నాకు తెలియదు పరమేశ్వర. నీ నుండి నాకు సమాధానం కావాలి. ఆరిపోయిన దీపాలు నీ కళ్ళ ముందే ఉన్నాయి. నేను పెట్టిన అడుగు సరైనదే అయితే ఆ దీపాలు వెలుగుతాయి, తప్పైతే శాంతవుతాయి. పెద్ద సుడిగాలే వేస్తోంది. ఈ దీపాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెలగవు. పరమేశ్వర, దీపాలు వెలుగుతున్నాయి అంటే నేను వెళ్తున్న దారి సరైనదేనే అర్థం. నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనే అర్థమైంది. ఇది చాలు పరమేశ్వర, నాకిది చాలు. వదినా, ఎక్కడికి వెళ్లారు మీరు? మిమ్మల్ని మొత్తం వెతికాము, మీరు ఎక్కడా కనిపించలేదు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? బయటికేమైనా వెళ్లారా? రీనా తనేదో పని మీద వెళ్ళుంటుంది, దాన్నెందుకు అడుగుతున్నావు నువ్వు? శివాని, తను తెలియకుండా అడిగేసింది, ఏమీ అనుకోకమ్మా. శివాని, మీ మనసులో ఏముందో నాకు తెలుసు బామ్మగారు. మీకు కార్యక్రమం గురించి భయంగా ఉందా? అది కాదు శివాని, పూజారి గారు బామ్మగారు, ఈ కార్యక్రమానికి నేను ఒప్పుకుంటున్నాను. శివాని, ఏమంటున్నావు నువ్వు? నువ్వు చెప్పే మాటలు ఎందుకు బామ్మగారు, అనుమానంగా ఉందా? అలాంటిదేమీ లేదమ్మా. నేను ఇదే విషయం గురించి దేవుడి దగ్గర స్తోత్రం పఠిస్తున్నాను, అంతలోనే నువ్వొచ్చి ఒప్పేసుకున్నావు. ఆ దేవుడు నా కోరికని ఇంత తొందరగా నెరవేర్చాడేంటా అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. అవును బామ్మగారు, ఇది దైవ కోరికనే. నేను ముందు ఏం చేయాలన్నది నిర్ణయం అయిపోయింది. నేను అలాగే చేస్తాను. శివాని, ముందు నోరు తీపిచేసుకో. శివాని, ఎందుకమ్మా అలా నిలబడ్డావు? ఇలాంటి సంతోషమైన విషయాన్ని తీపిగా స్వీకరించాలి. తీసుకోమ్మా. శివాని, నువ్వు దీనికి ఒప్పుకుంటావని మాకసలు నమ్మకమే లేదు. స్వామిగారు చెప్పింది ఏదైనా నిజం అవుతుందేమోనని భయమేసింది మాకు. శివాని, నువ్వు ఒప్పుకోవడం మా అందరికీ సంతోషంగా ఉంది కదా అండి? తెలుసు తెలుసు, సంతోషంగా ఉంది. గోవింద్, కేవలం మాట్లాడమే కాదు, కార్యక్రమానికి అంతా తొందరగా సిద్ధం చెయ్యి. తనిషా, బాధ్యత మొత్తం నీదే. అలాగే, తప్పకుండా.
మావయ్య ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో మావయ్య. నేనురా మీ అత్తని, మామని కాదు. నేనెందుకు ఫోన్ చేశానంటే ప్రస్తుతం నువ్వెక్కడున్నావు అని అడగడానికి. అత్త, నేను కొంచెం పని మీద బయటకు వచ్చాను. ఏమైంది నీకు? ఇంట్లో శుభకార్యం పెట్టుకుని బయట తిరుగుతున్నావా? వాట్? శుభకార్యమా? ఏంటి విక్రమ్ అన్ని కొత్తగా అడుగుతున్నావు? స్వామి గారు వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో లేవా? శివాని త్రిశూల్కి ఫస్ట్ నైట్ ఈరోజు. ఇంట్లో ఉండి అందరికీ డెకరేషన్ ఐడియాస్ ఇవ్వాల్సింది నువ్వు. నువ్వే బయట తిరిగితే ఎలా చెప్పు? అత్త, ఏం మాట్లాడుతున్నావు? శివాని దీనికి ఒప్పుకుందా? ఏంటి అలా అడుగుతున్నావు? తను త్రిశూల్ని ఒప్పుకున్నాకే కదా వీటన్నిటికీ కూడా ఒప్పుకున్నది. ఇదంతా ఫోన్లో మాట్లాడే బదులు నువ్వు ఇంటికి రావచ్చు కదా. నాకు టైం లేదు, చాలా పనుంది, రెడీ చేసుకోవాలి. తొందరగా ఇంటికి రా. బై. త్రిశూల్, ఎక్కడున్నావురా? తొందరగా ఇంటికి రా. ఎందుకమ్మా, ఏమైంది? ఒక సంతోషకరమైన విషయం ఉంది, చెప్పాలరా. ఇంకా సంతోషం ఎక్కడదమ్మా? నేను ఇష్టపడ్డ శివాని మనసులో నేను లేనన్నప్పుడు నాకు ఇంక ఎలాంటి సంతోషం అక్కర్లేదమ్మా. ఇంట్లో అందరం కార్యక్రమానికి సిద్ధం చేసుకుంటున్నాం. నువ్వు లేకుండా ఈ కార్యక్రమం ఎలా చెయ్యాలరా? కార్యక్రమమా? అమ్మా, శివాని ఒప్పుకోకుండా ఎందుకమ్మా ఇవన్నీ నిర్ణయిస్తున్నారు మీరు? అందరూ బాధపడే పని వద్దమ్మా. ఎవ్వరికీ బాధ కలగదురా. శివాని ఒప్పుకుంది. శివాని ఒప్పుకుందా? అమ్మా, ఏం చెప్తున్నావు అమ్మా? నువ్వు నాతో తమాషాలు ఆడట్లేదు కదా? నిజంరా, శివాని ఇప్పుడే ఒప్పుకుంది. నేను అస్సలు నమ్మలేకపోతున్నానమ్మా. ఓహ్, శివాని ఒప్పుకుంటుందని నేను అనుకోలేదు. సరే సరే, త్వరగా ఇంటికి రా. కార్యక్రమానికి మొత్తం సిద్ధం చేసుకోవాలి కదా. అలాగేమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. శివాని ఒప్పుకుందా? దేవుడా, ఏంటిది? సడన్ గా నా లైఫ్లో ఇంత మార్పా? నేను కనిపిస్తేనే కోపగించుకునే శివాని ఇప్పుడు నాతో సంసారం. ఏంటబ్బా ఇది? ముందు శివానిని చూడాలి. తనకి నా మీద ప్రేమ కలిగిందా లేదా? ఓహో బ్రో, నాకిది చాలు బ్రో. నిన్నొక్కసారి కెలికేస్తాను, అప్పుడే బాగుంటుంది. బ్రో బ్రో నేను ఏంటి బ్రో, ఏం చేస్తావు ఇక్కడ? హాయ్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఓ, ఇది అడగాల్సిన క్వశ్చనే. నేను ఇంటికి వెళ్తున్నాను, ఆన్ ద వే నువ్వు కనిపించావు. అందుకని అలా ఊరికనే ఎలా ఉన్నావో అడిగేసి వెళ్దామని వచ్చాను. ఏంటి బ్రో, ఏంటి విశేషం? త్రిశూల్, ఊరికే ఇరిటేట్ చేయకు. ఓహో, ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. నేను నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి రాలేదు బ్రో. ఇంటికి వెళ్తున్నాను, వెళ్ళడానికంటే ముందు నీకు విషయం చెప్పేసి వెళ్దామని వచ్చాను అంతే. అదేంటో తెలుసా? శివాని నాతో సంసారం చేయడానికి ఒప్పేసుకుంది. నమ్మలేకపోతున్నావు కదా? అమ్మే ఇప్పుడు ఫోన్ చేసి చెప్పింది బ్రో, శివాని ఓకే అందంట. బ్రో, ఈ సంతోషాన్ని నేను ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కావట్లేదు బ్రో. అందుకే నువ్వైతేనే కరెక్ట్ అనిపించింది, అందుకనే బ్రో. బ్రో, నాదో చిన్న కోరిక ఉంది బ్రో. ఏంటో తెలుసా? నా ఫస్ట్ నైట్ రూమ్ని నువ్వే డెకరేట్ చేసి పెట్టాలి బ్రో. చేసి పెడతావా? త్రిశూల్, ఊరికే నా కోపం తెప్పించుకో. నా కోపం ఏంటో నీకింకా తెలీదు. ఓ, ఓకే ఓకే. అంటే నీ కోపం ఒక రకంగా నాకు హెల్ప్ చేస్తుంది బ్రో. ఎలాగో తెలుసా? నువ్వు ప్రతిసారి నేను శివానీని తీసుకురాలేవు అని ఛాలెంజ్ చేసావు. నువ్వు అలా ఛాలెంజ్ చేసి ఉండకపోతే శివానీని నేను తీసుకొచ్చుకునేవాడినే కాదు. నువ్వు అలా ఛాలెంజ్ చేసి నన్ను రెచ్చగొట్టేసావు బ్రో. ఇప్పుడు చూడు,
థ్యాంక్స్. బ్రో బ్రో నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, సైడ్కి రా. రా బ్రో.